ఒక్క నిమిషం వస్తున్నాడండి విజయభాస్కర్ గారు. ఒకసారి రవీంద్ర గారితో మాట్లాడతాం. రవీంద్ర గారు, చెప్పండి. హెచ్ఎంపీవీ వైరస్ కూడా కోవిడ్ మాదిరిగా అంటున్నారు కదా! మరి దీనికి కూడా మనం కోవిషీల్డ్ గానీ, కోవాక్సిన్ గానీ అలాంటి వ్యాక్సిన్స్ వేసుకోవచ్చా అండి? ఆహ్, పని చేయదు. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే క్రాస్ ఇమ్యూనిటీ ఏమన్నా ఉంటే సో, హ్మ్. అది కొన్ని లో క్రాస్ ఇమ్యూనిటీ అంటే ఒక వ్యాక్సిన్ వేస్తే ఇంకో జబ్బుకి కూడా పనిచేసే క్రాస్ ఇమ్యూనిటీ అంటారు. ఓకే. ఇవి పూర్తిగా డిఫరెంట్ ఇమ్యూనిటీ ఇమ్యూనోజెన్సిటీ ఉండే వైరస్‌లు కాబట్టి హ్మ్. ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ జబ్బు రాకుండా ఉంటుందనేది ఆస్కారం లేదు. సో, హ్మ్. దీని వ్యాక్సిన్ దీనికే వేయాల్సి ఉంటుంది. హ్మ్. కానీ దీని వ్యాక్సిన్ అనేది ఇంతవరకు డెవలప్ చేయలేదు. అవసరం ఓకే. రాలేదు. ఓకే. సో, అది పని చేయదు. ఓకే. అయితే హెచ్ఎంపీవీకి ఇంతవరకు ఏ వ్యాక్సిన్ అవైలబుల్ లేదు. లేదండి. ప్రివెన్షన్ లేదు. ప్రివెన్షన్ అంటే ప్రివెంటివ్ వ్యాక్సిన్ లేదు. ప్రివెంటివ్. రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవటం. హ్మ్. యెస్. ఓకే. అంటే ఇప్పుడు అంటే 2001లోనే ఇది అంటే దీన్ని కనిపెట్టినప్పుడు అంటే ఎందుకండి ఇంతవరకు వ్యాక్సిన్ అంటే ఇది మనకి విజయభాస్కర్ గారు చెప్పినట్టు అంత డేంజరస్ కాదు కాబట్టే దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇంత నెగ్లెక్ట్ చేశారనుకోవచ్చా మనం? కాదు. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హ్మ్. ఇది రిపీటెడ్‌గా ప్రతి సీజన్‌లోనూ హెల్త్ అలర్ట్‌గా అంటే పాపులేషన్‌లో ఎపిడెమిక్స్ అంటే హ్మ్. సర్జెస్ వస్తూ ఉంటే హ్మ్. ఏదైనా కంట్రీస్‌లో అప్పుడు వ్యాక్సిన్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇది హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ప్రాణాంతకంగా వచ్చే జబ్బులు అప్పుడు కాలేదు. కామన్ కోల్డ్‌గా వస్తుంది, ఎళ్ళిపోతుంది. చాలా మందికి జలుబు, దగ్గు వచ్చి తగ్గిపోతుంది. అది మెటానిమో వైరస్ అవ్వచ్చు, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అవ్వచ్చు, రైనో వైరస్ అవ్వచ్చు, ఇన్‌ఫ్లుయెంజా అవ్వచ్చు. అందరికి హ్మ్. జలుబొచ్చి తగ్గిపోద్ది ఆ సీజన్‌లో. హ్మ్. అలా జస్ట్ జలుబొచ్చి తగ్గిపోయే వాటికి మనం వ్యాక్సిన్ ఏసుకోవాల్సిన అవసరం లేదు కదా! కరెక్ట్. సో, కొన్ని సంవత్సరాల్లో హ్మ్. వాటేమవుతుందంటే వాటికి విజిలెన్స్ పెరిగి ఇప్పుడు అంతకుముందు కోవిడ్ చిన్న జలుబులాగా వచ్చిపోయేది. హ్మ్. ఇప్పుడు కోవిడ్ అనేది ప్రాణాంతకంగా తయారైంది కాబట్టి వ్యాక్సిన్ ఎమర్జెన్సీలో కనుక్కోవాల్సింది. ఒక్కసారి హ్మ్. వచ్చి మీద పడింది హ్మ్. వరల్డ్ మీద. సో, హ్మ్. ఇప్పుడు అది తర్వాత కూడా వస్తున్నాయి కాబట్టి కొన్ని కేసెస్ ఇప్పుడు స్వైన్ ఫ్లూ లాగా వ్యాక్సిన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కూడా ఈ మెటానిమో వైరస్ అలర్ట్ మనం భయపడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ రాలేదనుకోండి వ్యాక్సిన్ అసలు రోలే లేదు. హ్మ్. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని వ్యాక్సిన్ డెవలప్ చేయడం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. డెవలప్ చేసినాక దాని యూజ్ లేకపోతే మళ్ళా వేస్ట్. రైట్. సో, ఎవరికైతే ఎప్పుడైతే అవసరం అవుతుందో దాన్ని చూసి రీసెర్చ్ ద్వారా మాత్రమే దాన్ని డిసైడ్ హ్మ్. చేసి రిలీజ్ చేస్తారు. అంటే మళ్ళీ జబ్బు రావాలి. హ్మ్. ఆ వైరస్ అనేది మన పాపులేషన్‌లో తిరుగుతూనే అంటే మన లొకాలిటీస్‌లో ఉండాలి. ఎవ్రి హ్మ్. సీజన్ రావాలి. అది హ్మ్. ప్రాణాంతకమైన వ్యాధులకు మాత్రమే వాటిని డెవలప్ చేస్తారు. హ్మ్. సింపుల్‌గా కోల్డ్ లాగా చిన్న జబ్బొచ్చి వెళ్ళిపోయే వాటికి డెవలప్ హ్మ్. చేయరు. రైట్.